2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రజెంట్ అయితే టీడీపీ వచ్చింది. ఎందుకు టీడీపీ? ఎందుకు టీడీపీ అంటే కొద్దిగా వ్యతిరేకత ఉందయ్యా జనాల్లో. కొన్ని పనులు చేశారు కొంతమంది. ఆ ఎంపీ ఈ ముఖ్యమంత్రి అయినా సరే కొన్ని చేశారు, కొన్ని మిస్టేకులు ఉన్నాయి. ఆ మిస్టేకులు సరిదిద్దుకున్నారంటే రావచ్చు. అది అయితే 2024లో టీడీపీ వస్తుంది అంటారు. మరి ఇక్కడ బాపట్ల చూసుకుంటే ఎవరు గెలవచ్చు? వేగేసి నరేంద్ర వర్మ గారా, లేదంటే వైసీపీ నుంచి కోన రఘుపతి గారా? రఘుపతి గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఒక అవకాశం ఈయనకు కూడా ఇవ్వచ్చు, నరేంద్ర వర్మకి. అది ఆ విధంగా ఇస్తున్నారు అవకాశం, లేదంటే నరేంద్ర వర్మ చేసే సేవా కార్యక్రమాలు ఏమైనా దృష్టిలో ఉన్నాయి? భోజనం కానీ తిన్న భవన సంఘునికి భోజనాలు కానీ అవన్నీ ఐపు సమ్మాలు వేసుకున్న వాళ్ళకి ఆయన అన్నం పెట్టి ఆయన కొన్ని సేవలు చేశాడు. ఈయన అంత సేవలు చేసింది ఏం నగల్లా. అది ఇప్పుడు నరేంద్ర వర్మ గారు ఎంత మెజారిటీతో గెలవచ్చు ఇక్కడ? అది మాత్రం అటుకి ఉండిద్ది, ఒక 1000-2000 లోపు. ఎవరన్నా కానీ రఘుపతి కానీ ఈయన కానీ ఒక 2000 ఓట్లు అటుగా రావచ్చు. అది మరి కోన రఘుపతి గారు ఏమీ అభివృద్ధి చేయలేదు ఇక్కడ బాపట్లలో? చేశారు, రోడ్లు వేసారు, కొన్ని పనులు చేశాడు. ఆయన చేయలేదు అనడానికి లేదు. అది అయినా సరే మీరు వేగేసి నరేంద్ర వర్మ గారికి వేస్తారు టీడీపీకి సంబంధించి. బాపట్ల ప్రజలందరూ అటువైపు ఉన్నారా? అందరూ ఏం లేరు, అటుగా ఉంటారుగా. ప్లస్ మైనస్ అనేది జరుగుతూ ఉంటాయిగా. అది